అందరికీ నమస్కారం. తెలుగు కథల సంపుటికి స్వాగతం. చందమామ కథల్లోని బంగారు లోయ కథలో 4వ భాగం ఇప్పుడు చెప్పుకుందాం. ఇప్పటి వరకు జరిగినది. పురాతన శిథిలాల మధ్య కనిపించిన బంగారు స్త్రీ విగ్రహానికి వినోదుడు రక్షణ ఏర్పాటు చేసి జలపాతం దాటి జ్ఞానభూమిని చేరుకున్నాడు. అక్కడి పూజారి నుంచి తప్పించుకొని పారిపోతున్న వినోదుణ్ణి భటులు వెంబడించారు. కొంత దూరం వెళ్ళాక వాళ్ళు చిన్న కొండకేసి చూస్తూ నిలబడిపోయారు. వినోదుడు కూడా అటుకేసి చూశాడు. తరువాత ఆ కొండ శిఖరం మీద రాజకుమారుడి లాంటి విలువైన దుస్తుల్లో అందమైన 5-6 ఏళ్ల పసివాడొకడు చలనం లేకుండా నిలబడి ఉన్నాడు. భయంకరమైన ఒక మహామృగం ఆ పసివాడికేసి ప్రాకుతూ వెళుతున్నది. యువరాజునే ఆ పవిత్ర మహామృగం భక్షించపోతున్నది అనుకున్నారు తమలో తాము సైనికులు. యువరాజును భక్షించుచున్నదని తెలిసి ఎందుకలా స్థానువుల్లాగా నిలబడ్డారు? వెంటనే దానిని చంపండి అన్నాడు వినోదుడు మొలలో ఉన్న కత్తి మీద చేయి వేస్తూ. సైనికులు అతన్ని వింతగా చూడసాగారు. అప్పుడే అక్కడికి ఒక రథం వచ్చింది. ఆ రథాన్ని 2 స్థూలకాయులు వాయు వేగంతో లాక్కురావడం చూసి వినోదుడికి ఆశ్చర్యం కలిగింది. మహారాజుకి జై అంటూ రథంలో ఉన్న రాజుకు సైనికులు నమస్కరించారు. రాజు మాత్రం ఆ పసివాణ్ణి చూస్తూ, నాయనా, నన్ను వదిలి వెళుతున్నావా అంటూ విలపించసాగాడు. ఆ మృగాన్ని చంపి తమ కుమారుణ్ణి రక్షించమని సైనికులను ఆజ్ఞాపించండి మహారాజా అన్నాడు వినోదుడు. రాజు ఒక్క క్షణం వినోదుడికేసి వింతగా చూసి మళ్లీ కుమారుడికేసి విచారంగా చూడసాగాడు. ఇంతలో మహామృగం యువరాజును సమీపించి అతన్ని మింగడానికి అగ్నిజ్వాల వంటి తన నాలుకను సాచింది. ఆ క్షణమే వినోదుడు కత్తి దూసి మెరుపులాగా ఒక్క ఉరుకున వెళ్ళి దాని తలను తెగవేశాడు. దాని తల ఎగిరి దూరంగా పడి అక్కడ్నుంచి దొర్లుతూ వెళ్ళి రాజుగారి రథం పక్కన పడింది. ఆఖరిసారిగా దాని ముక్కుపూటల నుంచి వెలువడిన అగ్నిజ్వాలలకు అప్పుడే అక్కడికి వచ్చిన గూనివాడి గడ్డం కొంత కాలిపోయింది. ఏం చేశావు అని అడిగాడు గూనివాడు వినోదుణ్ణి. యువరాజును మింగబోయిన భయంకరమైన మృగాన్ని హతమార్చాను. అందుకు బహుమానంగా నాకు రాకుమారినిచ్చి పెళ్లి చేసి అర్ధరాజ్యం ఇచ్చినా చాలదు. అయినా అవన్నీ నేను కోరడం లేదు అన్నాడు వినోదుడు. ఈ దుర్మార్గుణ్ణి పట్టి బంధించండి అని భటులను ఆజ్ఞాపించాడు గూనివాడు. అవును, వాణ్ణి పట్టుకొని రాజభవనం దాపులనున్న కారాగారంలో పడవేయండి అన్నాడు రాజు. ఈలోగా యువరాజు కొండపై నుంచి కిందికి దిగివచ్చి వినోదుణ్ణి ఎంతో కృతజ్ఞతగా చూడసాగారు. భటులు వినోదుణ్ణి బంధించి కారాగారానికి నడిపించారు. వెనుకగా వస్తున్న రాజు, గూనివాడు వింత మృగం శవాన్ని ఎక్కడ పాతిపెట్టి ఎటువంటి స్మారక మందిరం నిర్మించాలన్న విషయం గురించి మాట్లాడుకోవడం వినోదుడికి వినిపించింది. కారాగారంలో బంధించబడిన వినోదుడికి అర్ధరాత్రి దాటినా నిద్రపట్టలేదు. ఆ భయంకర మృగం చచ్చినందుకు రాజు, గూనివాడు ఎందుకు అంతగా బాధపడిపోయారు? యువరాజును కాపాడినందుకు బహుకరించడానికి బదులు నన్ను ఎందుకు కారాగార శిక్ష విధించారు? అర్ధరాత్రి సమయంలో హఠాత్తుగా కారాగారం తలుపులు తెరుచుకున్నాయి. అంగరక్షకులు కూడా లేకుండా రాజు ఒంటరిగా లోపలికి ప్రవేశించాడు. నువ్వు నా కుమారుణ్ణి కాపాడినందుకు సర్వదా కృతజ్ఞుణ్ణి. నువ్వు మరణించడం నాకు ఇష్టం లేదు అన్నాడు రాజు వినోదుడితో. తమ దయకు కృతజ్ఞుణ్ణి మహారాజా. అయినా ఎవరైనా సరే నా మరణాన్ని ఎందుకు కోరుకుంటారు అని అడిగాడు వినోదుడు. ఇది జ్ఞానభూమి అన్న విషయం నీకు తెలుసు. జ్ఞానార్జనకు క్రమశిక్షణ చాలా అవసరం. క్రమశిక్షణకు ఆదిదేవత ఆ మహామృగం. దానిని మేము పవిత్ర మహామృగంగా భావిస్తున్నాం. అది రోజుకు ఒక్కరిని మాత్రమే భక్షిస్తుంది. దాని కోరిక నెరవేర్చడం మా క్రమశిక్షణలో ఒక భాగం. రాజైనంత మాత్రాన నేను క్రమశిక్షను అతిక్రమించలేను కదా అన్నాడు రాజు. ఆ భీకర మృగం క్రమశిక్షణకు అధిదేవత ఎలా అయింది మహారాజా అని అడిగాడు వినోదుడు. నాకు తెలిసిన రహస్యం చెబుతాను. ఆ మహామృగం కేవలం ఒక రాక్షస జంతువు మాత్రమే. అయితే సామాన్య ప్రజలు తాము పాటిస్తున్న క్రమశిక్షణకు ఒక ఆదిదేవత ఉన్నదన్న భయం ఉంటే తప్ప దానిని పాటించరు. ఆదిదేవత ఎంత భయంకరంగా ఉంటే ప్రజలు అంత క్రమశిక్షను భయాసక్తులతో ఆచరిస్తారు
అన్నాడు రాజు. మహారాజా, మీ రథానికి గుర్రాలకు బదులు మానవులను పూంచమని మీ జ్ఞానం మీకు చెబుతున్నదా అని అడిగాడు వినోదుడు. రాజు వినోదుడి వెన్నుచరిచి, నీకు మానవులుగా కనిపించిన వాళ్ళు నిజానికి గుర్రాలే. గుర్రాలకు మేము మానవ రూపాలు ఇచ్చాం. అలాగే కావాలంటే మేము మానవుల్ని గుర్రాలుగా మార్చగలం. దాన్ని బట్టి మాకున్న విజ్ఞాన శాస్త్ర శక్తి నువ్వు గ్రహించవచ్చు అన్నాడు రాజు. గ్రహించాను మహారాజా అన్నాడు వినోదుడు చిరునవ్వుతో. ఏం గ్రహించావు అని అడిగాడు రాజు అనుమానంగా. నిరుపయోగమైన జ్ఞానం పట్ల మీకున్న గుడ్డి దాహానికి ఆదిదేవతగా ఒక క్రూరమైన రాక్షస మృగం మాత్రమే ఉండాలన్న విషయం గ్రహించాను అన్నాడు వినోదుడు. రాజు కొంతసేపు మౌనంగా ఊరుకొని, జ్ఞానభూమిలో మేము సాధిస్తూ ఉన్న అద్భుత కార్యాలను చూడాలంటే నాతో రా అంటూ ముందుకు నడిచాడు. వినోదుడు మౌనంగా రాజును అనుసరించాడు. వంకరటింకరగా ఉన్న మెట్ల మీదకు వెళ్ళి ఇరువురు రాజభవనం ఉపరితలం చేరారు. అక్కడ ఒక మూలలో గుమ్మటంలాగా తెల్లగా మెరుస్తున్న బురుజు కనిపించింది. బురుజు మధ్యగా ఎరుపు రంగు గుండ్రటి మరక ఉన్నది. రాజు తన చేతితో దానిని 3 సార్లు తాకాడు. మరక మాయమై దాని స్థానంలో ద్వారం తెరుచుకున్నది. రాజు లోపలికి ప్రవేశిస్తూ, ఇది చాలా ప్రత్యేకమైన బురుజు. ఇందులోంచి జ్ఞానభూమిలో ఏ మారుమూల ఏమి జరుగుతున్నదో ప్రత్యక్షంగా చూడవచ్చు, స్పష్టంగా వినవచ్చు. అన్నీ పక్కన జరుగుతున్నట్టే ఉంటుంది. ఇదో దీని గుండా చూడు అంటూ గోడలో అద్దంలాగా ఉన్న స్థలం చూపాడు. వినోదుడు అందులోకి తొంగి చూశాడు. వివిధ భాగాలుగా విభజించబడిన పట్టణం అతనికి కనిపించింది. కళ్ళు మిరుమిట్లు కొలిపే వెలుతురులో స్త్రీ పురుషులు ఏవేవో పనులు నిమగ్నులై చేస్తున్నారు. అయినా వాళ్ళేం చేస్తున్నారో వినోదుకి అర్థం కాలేదు. వాళ్ళంతా ఏం చేస్తున్నారు మహారాజా అని అడిగాడు వినోదుడు. ఒక్కటి కాదు, 100ల కొలది పనులు చేస్తున్నారు. మాకు ఎన్నో పథకాలు ఉన్నవి. అదిగో ఎడమవైపు చూడు, అక్కడ కొందరు గణిత శాస్త్రజ్ఞులు మా రాజ్యంలో ఉన్న ఇసుక రేణువుల సంఖ్యను లెక్క పెట్టడానికి కావాల్సిన సూత్రం కనుగొనడానికి కృషి చేస్తున్నారు అన్నాడు రాజు. అటువంటి సూత్రం వల్ల ప్రయోజనం ఏమిటి మహారాజా అని అడిగాడు వినోదుడు. ప్రయోజనమా? జ్ఞానమే బలమన్న సంగతి నువ్వెరుగుదువా? ఏ జ్ఞానం ఎప్పుడు పనికొస్తుందో చెప్పలేము కదా. అందుకనే అన్ని శాఖలకు సంబంధించిన జ్ఞానాన్ని సేకరించి భద్రపరుస్తున్నాం. అదిగో ఆ కనిపిస్తున్నదే కాంతి గోపురం. అటు చూడు. మహోన్నతమైన దానిని కనుగొనడానికి మా శాస్త్రవేత్తలు అక్కడ నిర్విరామంగా పరిశోధనలు జరుపుతున్నారు. మా పరిశోధనలకన్నిటికీ ఆ పరిశోధన తలమానికం వంటిది అన్నాడు రాజు. అటువంటి గొప్ప పరిశోధన ఏమిటి మహారాజా అని అడిగాడు వినోదుడు. అలా అడుగు, చెబుతాను. కావాలనుకుంటే మేము మునుముందు ఇక్కడి నుంచే నక్షత్రాలను ధ్వంసం చేయగలం. దానిని సాధించడానికే ఆ పరిశోధన అన్నాడు రాజు సగర్వంగా. మూర్ఖత, క్రూర కృత్యం అన్నాడు వినోదుడు. ఏమిటా పొగరు అన్నాడు రాజు కోపంగా. కాకుంటే అమాయకంగా మెరిసే ఆ చుక్కలు మీకేం అపకారం చేశాయి మహారాజా? వాటినెందుకు ధ్వంసం చేయాలి అన్నాడు వినోదుడు. నువ్వు అనుకునేటంత అమాయకమైన చిన్న నక్షత్రాలు కావు నాయనా. అవి మన భూమి కన్నా చాలా పెద్దవి. వాటి మీద మనకన్నా శక్తి సంపన్నులైన మానవులు నివసిస్తూ ఉండవచ్చు. ఏ క్షణంలోనైనా వాళ్ళు మన మీద దాడి జరపవచ్చు కదా. అందువల్ల మన రక్షణ మనం చూసుకోవడం తప్పేమిటి అని అడిగాడు రాజు. అర్థం లేని అనుమానంతో మీరు అద్భుతమైన మహాశక్తిని వృధా చేస్తున్నారు మహారాజా. మీరన్నట్టు ఒకవేళ నక్షత్ర మండలాల నుంచి మానవులే వచ్చినా వారు ప్రేమానురాగాలతో ఎందుకు రాకూడదు? అయినా మీ పరిశోధనలకన్నిటికీ భయమే ఎందుకు ఆధారం కావాలి అన్నాడు వినోదుడు. భయం ఉండడంలో తప్పేమిటి? భయమే కదా మనుషులందరినీ కలిసికట్టుగా ఉండేటట్టు చేసేది అన్నాడు రాజు ఆశ్చర్యంగా. బందిపోటు దొంగలకు భయపడి కూడా అందరూ అప్పటికి ఐకమత్యంగా ఉంటారు. అయినా అటువంటి ఐకమత్యం ఆశించ తగినదేనా? అది సరే, ఈ అపరాత్రి వేళ మీ ప్రజలెందుకు నిద్రపోరు అని అడిగాడు వినోదుడు. నిద్రపోవడమా? నిద్రను మరిచిపోవడానికి కావాల్సిన ఉపాయం మేము కనుగొన్నాం. నిద్రపోకుండా 10 ఏళ్ల పాటు గడిపిన వారిని మేము మహామృగ పథకంతో సత్కరిస్తాం అన్నాడు రాజు. నిద్రపోకపోతే ఆరోగ్యానికి హానికరం కాదా అని అడిగాడు వినోదుడు.
నిద్రలేమి కారణంగా అనారోగ్యానికి గురి కాకుండా ఉండడానికి కూడా మేము ఒక మార్గాన్ని కనిపెట్టాం అంటూ రాజు మరొక ప్రదేశాన్ని చూపుతూ, ఇదిగో ఈ మంటపం కేసి చూడు, మా పూజారి కొందరికి విలాప సమావేశం ఏర్పాటు చేశాడు అన్నాడు. వినోదుడు అటుకేసి చూశాడు. విశాలమైన మంటపం మధ్య గోడ మీద బ్రహ్మాండమైన మహామృగం చిత్రరూపం చిత్రింపబడి ఉన్నది. మంటపం నిండా జనం విచార వదనాలతో తలలు వేలాడవేసుకొని కూర్చున్నారు. పూజారి ఎత్తైన వేదిక మీద నిలబడి ఇలా అన్నాడు. పూజానీయమైన మన మహామృగం హత్య చేయబడిన ఉదంతం మీరు వినే ఉంటారు. మన జ్ఞానభూమిలోకి అక్రమంగా ప్రవేశించి ఆ మహామృగాన్ని చంపినవాడు సామాన్యుడు కాడు. మానవ రూపంలో ఉన్న రాక్షసుడన్న సంగతి మీకు నేను చెప్పనవసరం లేదు. మన అజ్ఞాత శత్రువులెవరో వాణ్ణి పురికొలిపి మన మీదికి పంపి ఉంటారు. వాడు చాలా తెలివిగల దుర్మార్గుడు. మహామృగం యువరాజును కబలించనున్న సమయం చూసి దానిని హతమార్చి రాజుగారి సానుభూతి పొందాలని చూశాడు. అయినా మేము వాణ్ణి బంధించాము. ఆ అబద్ధాల కోరు చెబుతున్నదంతా మీరు నమ్ముతున్నారా మహారాజా అని అడిగాడు వినోదుడు కోపావేశంతో. రాజు ఏమీ మాట్లాడలేదు. వినోదుడికేసి అనుమానంగా చూశాడు. ఇంతటితో 4వ భాగం ముగిసింది. తిరిగి 5వ భాగంలో మళ్ళీ కలుసుకుందాం. అంతటి వరకు సెలవు.